నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోడీ. సినిమా డైలాగులతో ప్రధాని మోడీపై లోకేష్ ప్రశంసలు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగిస్తామన్నారు. ఏమైంది? ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, బ్రహ్మరాంబదేవికి ఖడ్గమాల కుంకుమార్చన పూజలు చేశారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. పలు సినిమాల్లోని డైలాగులు చెబుతూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. పహల్గాం దాడి తర్వాత నమో దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగిందని లోకేష్ అన్నారు. यह है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है. మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం. అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు. నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్లో నేను జన్మించాను. అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది. మరియు ఈరోజు నేను శ్రీశైలం స్వామివారి ఆశీస్సులు ఈరోజు పొందాను. साथियों, श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला. मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं. మిత్రులారా, శ్రీశైలం దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది. ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను. मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं. मैं श्री उయ్యాలవాడ नरसिम्हा रेड्डी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वातंत्र सेनानियों को श्रद्धापूर्वक नमन करता हूं.
అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకి కూడా నా శ్రద్ధాంజలి अर्పించుకుంటున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है. यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है. మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం. మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మరియు ఇక్కడ ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు శివారులోని నున్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. పలు సినిమాల్లోని డైలాగులు చెబుతూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. పహల్గాం దాడి తర్వాత నమో దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగిందని లోకేష్ అన్నారు. అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్గా మార్చింది. మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్గా కూడా మార్చింది. మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. వైసీపీ అధినేత జగన్కు గూగుల్పై కోపానికి గల కారణాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గూగుల్లో 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకు వస్తోందని, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ గుర్తించిందని, జగన్ అండ్ బ్యాచ్ నేరాల గుట్టురొట్టి చేసిందని గూగుల్పై కోపం పెంచుకొని విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. కారణం, గూగుల్లో 6093 అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది. అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని. దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు. మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది. అందుకని ఆ సంస్థ మీద కోపం. నేనేమంటానంటే ఈరోజు 1,33,000 కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం, కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావటం లోకేష్ బాబు కృషి.
దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట్లాడుతాను, నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా? ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా? ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా? మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం. మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం. అంతే ఆపేసి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కే ర్యాంప్ చిత్ర దర్శకుడు నానితో కలిసి కిరణ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కిరణ్కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 18న కే ర్యాంప్ చిత్రం విడుదల సందర్భంగా తిరుమల వచ్చినట్లు కిరణ్ అబ్బవరం అన్నారు. ఎల్లుండి కే ర్యాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ర్యాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ 15 నిమిషాల్లో అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. 18th ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి దివాళీ పండుగ. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఏమన్నా సార్ అవుతుందన్న. కే ర్యాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. మా డైరెక్టర్ కే ర్యాంప్ డైరెక్టర్ నాని. లేదు సార్, శృతిలు లైలు అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకైనా చిన్న 1% నాకు చెప్పండి. చాలా బాగుంటుంది సార్. నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జనార్దన్తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా. దానికి సమాధానం లేదు. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా.
నా భార్య పిల్లల్ని తీసుకొని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని, వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు భార్య బిడ్డలు లేరు. టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతలు అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని, మహిళలను అవమానించిన చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరద కళ్యాణి మండిపడ్డారు. టీడీపీ నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది? దళిత మహిళని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఇంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్లోని, అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్కి, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సూపర్ సేవింగ్స్ సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు అని కొనియాడారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కర్మయోగి అని ప్రశంసించారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాకుండా 2 తరాలను నడుపుతున్నారని, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవనే పరమావధిగా పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని, తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని, కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. వన్ హూ పెర్ఫార్మ్స్ డ్యూటీ విత్ ట్రూత్
righteousness, and discipline without attachment to results, and dedicates action to the protection of those of the motherland, attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్, పీరియాడికల్ కథాంశంతో రోహిత్ కేపీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ను బుధవారం నిర్వహించారు. చిత్ర బృందంతో పాటు దర్శకుడు దేవకట్ట, వశిష్ఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ పలు విశేషాలను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్, వెరీ హార్ట్ ఫెల్ట్. నాకు థ్యాంక్ యూ మా. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురుగారితో సినిమా చేసి దానితో వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. ఈ సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీ ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దాని మీద కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ ఐ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి, మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట ఏదైనా ఉందంటే ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే ఉంటుంది. బాగా ఎక్కడ వెనగకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట, అది ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్ కాదు, ఇంకేమి కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా చాలా ఈజీగా అండి, కానీ మా గాంధీ గారి సీజీ బిల్లు మట్టుగా మామూలుగా ఉండదు. అది పాతకాలంలో ఒక క్యాషియర్ వస్తుంది కదా, కచ్చింగ్ అని, అలాగే కచ్చింగ్ అని. అండ్ అలాగే మా సినిమా కోసం పనిచేసిన ఇంకొకరు అజనీష్ గారు, ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు. అండ్ ఇది హ్యూజ్ సపోర్ట్ అండి. ఆయన ఎంత బిజీగా ఉన్న కాంట్రాక్టర్తో నేను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ, అండ్ చాలా సాఫ్ట్ మంచి. సో ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఆయన ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు. అండ్ టీజర్ కానీ, ఫస్ట్ టీజర్ కానివ్వండి, ఆ మినీ గేమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది వండర్ఫుల్ జాబ్ అండి. చాలా విధంగా కదా, కొద్దిగా కంగారు వస్తుంది అనుకో. అండ్ మా వెట్రి గారు, మా కెమెరామ్యాన్, ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. కడప టీడీపీ అసమ్మతి సెగలు తారస్థాయికి చేరాయి. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు లేరు, తొక్క లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై నేతలు మండిపడుతున్నారు. పార్టీకి మొదటి నుంచి సేవలందించిన వారిని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని అసమ్మతి నేతలు కలిశారు. కడపలో టీడీపీని కాపాడాలని వారు కోరారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు.
ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు 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 కొత్త కొత్త రక్తం కావాలంట వాళ్ళకు, పాత రక్తం వద్దంట. చూస్తాం, చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దాయన న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోడీ. సినిమా డైలాగులతో ప్రధాని మోడీపై లోకేష్ ప్రశంసలు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగిస్తామన్నారు, ఏమైంది? ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.